సో ఫైనలీ ముంబైలోని టెర్మినల్ 2లో అడుగుపెట్టా. ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళి రేపు పొద్దున బాంబే టు హైదరాబాద్ ఫ్లైట్కి బయలుదేరుతాను. సో ముంబైలో నోవోటెల్ హోటల్ జుహూ బీచ్లో ఉన్నా. హోటల్ నుంచి మనకి ప్రైవేట్ యాక్సెస్ ఉంది. ఇది బీచ్. చెప్పా కదా, బీచ్ అనేది ఇక్కడ అంత గొప్పగా ఏమి ఉండవు, కాకపోతే జనాలు అయితే ఉన్నారు కొంతమంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను వియత్నాంలోని హోచిమిన్ సిటీలో ఉన్నా. సో హోచిమిన్ సిటీలో 2 days స్పెండ్ చేశాను. యాక్చువల్గా ఇది నేను వియత్నాంకి రావడం సెకండ్ టైం. ఆల్రెడీ 5 years బ్యాక్ రావడం జరిగింది. కానీ అయినా కూడా మీకు అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను మీకు అప్పుడు చూపించలేదు కాబట్టి ఈసారి చూపించాలనిపించి చూపించాను. సో ఆల్రెడీ హోచిమిన్ సిటీలో నైట్ లైఫ్ ఎలా ఉంటుందనేది ఒక వీడియోలో చూసుంటారు. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో అది కూచీ టనల్స్. సో కూచీ టనల్స్ అనేది అక్కడ ద రియల్ వార్ఫీల్డ్ ఏరియా విచ్ వాస్ ద వార్ బిట్వీన్ సౌత్ వియత్నాం అండ్ నార్త్ వియత్నాం. సౌత్ వియత్నాంకి నార్త్ వియత్నాంకి మధ్యలో సివిల్ వార్ జరిగింది. దానికి మధ్యలో చైనా వాళ్ళు కొంతమందికి సపోర్ట్ చేశారు, ఆ తర్వాత కంబోడియా వాళ్ళు కొంతమందికి సపోర్ట్ చేశారు, ఆ తర్వాత ఫ్రాన్స్ వాళ్ళు కొంతమందికి సపోర్ట్ చేశారు, యుఎస్ ఆర్మీ సపోర్టెడ్ సమ్ అదర్ టైమ్. సో బేసిక్లీ మొత్తానికి ఓవరాల్గా అంతర్యుద్ధం జరిగింది. సో చాలామంది ప్రాణ నష్టం జరిగింది. ఆ తర్వాత ఫైనల్లీ మొత్తం కలిపి యునైటెడ్ వియత్నాం అయిపోయింది. సో సౌత్కి నార్త్కి సౌత్కి మధ్యలో ఒక చిన్న దేశం ఉండేది, ఒకటి ముస్లిం దేశం. ఆ ముస్లిం దేశం కూడా మొత్తం కలిసిపోయి ఇప్పుడు ఎస్ షేప్లో వియత్నాం అనేది ఒక ఫామ్ అయిపోయింది. సో వియత్నాంకి కంప్లీట్గా చాలా వరకు సముద్రం ఒకవైపు ఉంటుంది, ఒకవైపు నార్త్ సైడ్ ఏమో మనకి లావోస్ వస్తుంది, సౌత్ సైడ్ ఏమో కంబోడియా వస్తుంది, వీళ్ళకి బార్డర్ కింద. ఇక్కడ కరెన్సీ వన్ ఆఫ్ ద లోయెస్ట్ కరెన్సీ వాల్యూ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలోనే అత్యంత లోయెస్ట్ కరెన్సీ వాల్యూ. సో ఈ కరెన్సీ అనేది, వియత్నాం కరెన్సీ అనేది ప్రపంచంలో మనకి హైదరాబాద్ ఈ పర్టికులర్ దేశం దాటి వేరే ఏ దేశానికి వెళ్ళినా సరే ఎవరు తీసుకోరు, ఎందుకంటే దానికి వాల్యూ ఉండదు కాబట్టి. రోజుకి పడిపోతూ ఉంటుంది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలంటే, నేను లావోస్కి వెళ్ళా, కంబోడియాకి వెళ్ళా. లావోస్లో మనకి $US ఇచ్చినా తీసుకున్నారు, కంబోడియాలో $US ఇచ్చినా తీసుకున్నారు. కానీ వియత్నాంలో $US ఇస్తే అంత ఈజీగా తీసుకోవట్లేదు. అంటే బేసిక్లీ కరెన్సీని వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు వెంటనే అది సేమ్ అమౌంట్ ఈక్వల్ అమౌంట్కి ఇవ్వట్లా, చాలా తక్కువ అమౌంట్కి ఇస్తున్నారు. సో బేసిక్లీ మేము దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఇవన్నీ అని ఫీల్ అవుతున్నారు. సో బేసిక్లీ వీళ్ళ కరెన్సీ వాల్యూ చీప్ ఉన్నా సరే వీళ్ళు వాళ్ళ కరెన్సీనే ప్రిఫర్ చేస్తున్నారు. కంబోడియాలో లావోస్లోనేమో $US ప్రిఫర్ చేసేవాళ్ళు, ఎందుకంటే రోజుకి కరెన్సీ వాల్యూ మారుతుంది కాబట్టి $US ఉంటే వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ వాల్యూ ఉన్నట్టు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యేవారు. కానీ ఇక్కడ వీళ్ళు వియత్నాం వాళ్ళు మాత్రం అలా ఫీల్ అవ్వట్లేదు. సో వాళ్ళ కరెన్సీనే కావాలనుకుంటున్నారు. సో వీళ్ళ కరెన్సీ ఆల్రెడీ మీకు చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. సో 1000 డాంగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1000 డాంగ్ దీని వాల్యూ ఎంత? జస్ట్ ₹3.30, ఒక చిత్తు కాగితంలో లెక్క. ఎందుకంటే ₹3 మాత్రమే. దీన్ని అసలు యాక్చువల్లీ ఇక్కడ ఎవరు ఒక కరెన్సీ వాల్యూ ఇచ్చే కరెన్సీ లాగా కూడా చూడరు అనమాట, ఎందుకంటే దీంతో ఏమీ రాదు, ₹3కి ఏమీ రావు ఇక్కడ. ఆ తర్వాత 5,000కి అంటే దాదాపు ₹15 లెక్క. సో ఏదైనా సరే ఇక్కడ మనం క్యాల్కులేషన్ చేయాలంటే ఇక్కడ ఉన్న 3 సున్నాలు తీసేయాలి ఫస్ట్. సో 3 సున్నాలు తీసేస్తే ఇప్పుడు ఎంత దీని వాల్యూ? ₹5. సో 5 × ₹3, 5 × 3 చేయండి అంటే ₹15. సో అలా ఈజీ అనమాట. సో 10,000 అంటే 3 సున్నాలు తీసేస్తే ఎంత ఉంది? 10 × 3 ₹30 లెక్క. సో 10,000. ఆ తర్వాత 20,000 అంటే 3 సున్నాలు తీసేస్తే 20 × 3 ₹60. 50,000 అంటే 50 × 3 ₹150. సో ఇంత తక్కువ లోయెస్ట్ కరెన్సీ. సో వీళ్ళకి ఏంటంటే శాలరీస్ కూడా చాలా తక్కువ. అంటే సంవత్సరానికి $3,500 $4,000 మాత్రమే వస్తాయి, అంటే నెలకి $300 మాత్రమే. అది చాలా తక్కువ అని ఫీల్ అవుతున్నారు. ప్లస్ అంతేకాకుండా సో మాకు చాలా తక్కువ శాలరీస్ అని చెప్పేసి అంటే అది కరెక్టే. యాక్చువల్గా పర్ డే మొత్తం 8 గంటలు పనిచేస్తే $10 అంటే దాదాపు ₹800. మన ఇండియాలో కూడా అంతే వస్తుంది. కాకపోతే ఇండియాలో మనకి ఇక్కడ కంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కంపారిటివ్లీ ఎక్కువ. సో అందువల్లనే వీళ్ళకి ఇక్కడ చాలా తక్కువ అని చెప్పేసి ఫీల్ అవుతుంటారు. వీళ్ళ వచ్చేది అందుకే మనం ఎంత కొంత టిప్ ఇచ్చినా సరే వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇక్కడ వియత్నాం డ్రెస్ కూడా తీసుకున్నా. సో వియత్నాంని చూపిస్తున్నా కాబట్టి హైయెస్ట్ కరెన్సీ వచ్చి 5 లక్షల డాంగ్. 5 లక్షలు అంటే దీనిలో 3 సున్నాలు తీసేస్తే ఎంత అయింది? 500 × 3 అంటే ₹1,500. 1,500 నుంచి ₹1,600 దీని లెక్క అనమాట. సో అంత తక్కువ వాల్యూ. సో హైయెస్ట్ నోట్ అంటే మనకి ఇక్కడ ఏది చెప్పినా లక్షల్లోనే చెప్తారనమాట. 20 లక్షలు, 30 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు అని చెప్తారు. సో అంతంత, ఎందుకంటే దీని వాల్యూ తక్కువ కాబట్టి. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఎవరైనా సరే ఇప్పుడు నాలాగా మామూలుగా యావరేజ్గా ఉండే వాళ్ళకి
ఎవరైనా సరే మీకు కొన్ని మంచి మంచి తీయని అబద్ధాలు వినాలి అని అంటే అప్పుడు మీరు వియత్నాంకో, లావోస్కో, లేకపోతే కంబోడియాకో, లేకపోతే థాయిలాండ్కో రావాలి. తీయని అబద్ధాలు. ఎందుకు అనంటే మనం మామూలుగా మనలాంటి వాళ్ళకి, మనలాంటి ముఖాలకి ఎవరు మనల్ని చూడడానికి కానీ, అమ్మాయిలు హాయ్ చెప్పడానికి కానీ ప్రిఫర్ చేయరు. కానీ అదే ఇక్కడికి వస్తే మీరు ఒక్కసారి నైట్ వాకింగ్ స్ట్రీట్లోకి వెళ్తే ఒకటికి 10 మంది వస్తారు. సో మీరు చాలా అందగాళ్ళని, ప్రపంచంలో మీ అంతే అందమైన కలర్ ఉన్న వాళ్ళు ఎవరు లేరని, సో మీరు చూడడానికి చాలా బాగున్నారని అందమైన అబద్ధాలు చెప్తుంటారు అనమాట. సో అబద్ధాలకి ఒకవేళ మీరు ఆ అబద్ధాలు వినాలి, సంతోషించాలనుకుంటే ఖచ్చితంగా రండి, ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆ అబద్ధాల ట్రాప్లో పడిపోయారంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే సో ఒకరి తర్వాత ఒకరు మిమ్మల్ని మోసం చేయడానికి రెడీగా ఉంటారు. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెండోది, సో వియత్నాం లాంటి కంట్రీస్లో ఏంటంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ. సో మనకి ఇక్కడ సీ సైడ్ ఉంది, ప్లస్ అంతేకాకుండా కంట్రీ కూడా ఉంది. ఇది బాగా డెవలప్ అవుతుంది. కానీ లోయెస్ట్ కరెన్సీ వాల్యూ ఉండడం వల్ల సో ఇక్కడ వీళ్ళ లైఫ్ అనేది చాలా దుర్భరంగా ఉంటుందన్నమాట. సో అంటే వీళ్ళకి ఓన్లీ కేవలం ఫారినర్స్ పైన వీళ్ళు ఎవరైతే విజిటర్స్ ఉంటారో ఆ విజిటర్స్ పైన మాత్రమే డిపెండెన్సీ అనేది ఉంటుందన్నమాట. కానీ బెనిఫిట్ ఏంటి అని అంటే ఇక్కడ మనల్ని మరీ లూటీ చేయడానికి ప్రయత్నించరు. కాకపోతే ప్రతి చోట కొంత ఏమైనా టిప్ ఎక్స్ట్రా ఇస్తారా, డబ్బులు ఏమైనా ఎక్స్ట్రా ఇస్తారా అని ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఉంటాయి. అండ్ ఇక్కడ గ్రాబ్ అనేది ఒక క్యాబ్ సర్వీసెస్ ఉంది. ఆ క్యాబ్ సర్వీస్ని ఆటో, బైక్ ఏదైనా బుక్ చేసుకోవచ్చు. గ్రాబ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మీకు చాలా తక్కువ అయిపోతుంది. లేకపోతే మాత్రం 1, 2, 3, 4 రెట్లు మనకు తెలియదంటే బోల్డంత ఎక్కువ ఛార్జ్ చేసేస్తారు. సో ముఖ్యంగా ఇక్కడ వియత్నాంలోనైతే మనకి డాలర్స్లో తీసుకోవట్లేదు, అన్ని డాంగ్స్లోనే అడుగుతున్నారు. కానీ అదే కంబోడియాలోనో లేకపోతే లావోస్లోనో అయితే మాత్రం $5, $10, $15 అని చెప్పి చాలా తక్కువ డిస్టెన్స్కి అయినా సరే డాలర్స్లో అడుగుతారు. ఎందుకంటే మనకు అర్థం కాదు, క్వాంటిటీ తక్కువ అనిపిస్తుంది, అమౌంట్ ఎక్కువ అనమాట. సో అందుకని కొంచెం బీ కేర్ఫుల్. సో దట్స్ ఆల్ ఫ్రమ్ నౌ. అండ్ సో ఇక్కడ వియత్నాం సిటీ, లోకల్ సిటీ చూపిద్దాం అనుకున్నాను కానీ ప్రస్తుతానికి టైం లేదు. ఈరోజు ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా. సో ముంబై. సో రేపు ఎల్లుండి మా తమ్ముడి పెళ్ళి ఉంది. సో తమ్ముడి పెళ్ళి అటెండ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనకు ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది, సన్ రైజర్స్ వాళ్ళది. సో ఆ మ్యాచ్ కూడా చూసుకొని ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ద మంత్ నేను మా ఫ్యామిలీతో కలిసి ఐఎమ్ గోయింగ్ టు యూరోప్ టూర్. 15 days tour, 8 countries with my wife and son. సో మా వైఫ్ బాబుతో 15 రోజుల పాటు యూరోప్ టూర్ వెళ్తున్నా. ఆ టూర్లో మీకు కావాల్సిన మ్యాక్సిమం మంచి మంచి దేశాలు, మంచి మంచి ప్రదేశాలు నేను ప్రాపర్గా వీడియో తీసి మీకు అవి చూపిస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి ఎలా ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఇమిగ్రేషన్ ఎగ్జిట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఆ తర్వాత ముంబైలో ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. సో కీప్ వాచింగ్, టేక్ కేర్. ఇదే హాలిడే ఇన్ హోటల్. ఈ హోటల్ నుంచి చెక్అవుట్ చేసి ఇప్పుడే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నా. గ్రాబ్లో కార్ బుక్ చేస్తే ఏ కార్ వచ్చిందో చూడండి. ఎంత మంచి రిచ్ అండ్ ప్రాపర్ లగ్జరియస్ కార్ వచ్చింది. సో మనకి గ్రాబ్లో కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, గ్రాబ్ అండ్ గ్రాబ్ కార్ ప్లస్ అని చెప్పేసి అని. గ్రాబ్ కార్ అండ్ గ్రాబ్ కార్ ప్లస్ అని. కార్ ప్లస్లో మనకి మంచి లగ్జరియస్ కార్స్ కూడా వస్తాయి. నేను పే చేస్తుంది ఎంత తెలుసా? 75,000. 75,000 అంటే ఎంత? 75 into 3 ఎంత ఉంది? 225 ప్లస్ అంటే 240 to 250 రూపీస్కి అరౌండ్ 4 kilometers డిస్టెన్స్ ఎయిర్పోర్ట్. సో నాకు ఇంత మంచి లగ్జరియస్ కార్ వచ్చింది. సో మనకి ఎప్పుడైనా కూడా ఇక్కడ రోడ్లు చూసుకున్నా లేకపోతే ఇక్కడ మనకి బిల్డింగ్స్ చూసుకున్నా కూడా ఇది వన్ ఆఫ్ ద చీపెస్ట్ కరెన్సీస్ ఇన్ ద వరల్డ్ అంటే నమ్మలేము. సో అంత బాగా డెవలప్డ్ కంట్రీ లాగానే ఉంటుంది. కాకపోతే దీని కరెన్సీ వాల్యూ మాత్రం చాలా తక్కువ. సో ఈ కార్లో మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, దాని ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉంది, ఇక్కడ మనం ఎగ్జిట్ ఎలా అవుతున్నాం అనేది కూడా చూపిస్తాను. సో కీప్ వాచింగ్. మాజ్దా కార్ అనమాట. సూపర్ ఉంది కార్. లోపల కూడా చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉంది ఈ కార్ వచ్చింది. రెండోది మీరు గమనిస్తే నా ఆర్నమెంట్స్ అన్నీ మళ్ళీ వేసుకున్నా. సో నైట్ టైము మనం వాకింగ్ స్ట్రీట్ లాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి ఆర్నమెంట్స్ అన్నీ లోకల్లో పెట్టేసి వెళ్ళిపోయాయి అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ ఆర్నమెంట్స్ అన్నీ వేసుకొని అందుకే మళ్ళీ బయలుదేరనమాట. రోడ్స్ చూపిస్తా చూడండి ఎలా ఉంది అనేది. నిన్న టూర్కి వెళ్ళొచ్చిన తర్వాత నాకు డ్రైవర్ ఇప్పుడు మళ్ళీ రోడ్ క్రాస్ చేయాలంటే మొత్తం తిరిగి రావాలి సార్, మీరు ఇటు ఆపోజిట్ సైడ్ దిగిపోతారా అని చెప్పేసి అన్నాడు. సర్లే ఏముందిలే మనకి రోడ్ క్రాస్ చేయడం ఈజీనే కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ లిటరలీ ఒక వైపు నుంచి ఇంకో వైపు డివైడర్ క్రాస్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా ఉండింది. దాదాపు ఒక 750 meters 800 meters నడిచి ముందుకెళ్ళి అక్కడ సిగ్నల్ దగ్గర రోడ్ క్రాస్ చేసి అప్పుడు నేను వెళ్ళాల్సి వచ్చింది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఎందుకనంటే డివైడర్ దగ్గర ఒక వైర్ అనేది కట్టడం జరిగిందనమాట, తాడు. సో దాంతో బేసిక్లీ ఒకవైపు నుంచి ఇంకోవైపు ఎవ్వరు షిఫ్ట్ అవ్వడానికి కానీ మూవ్ చేయడానికి కానీ లేదనమాట.
మీకు దీంట్లో వైర్ విజిబుల్గా కనిపించట్లేదు కానీ సో మనుషులైతే ఉత్తనే రోడ్ క్రాస్ చేయడానికి అయితే లేకుండా పెట్టారనమాట. సో ఇది మనం స్టే చేసిన హోటల్ బిల్డింగ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఆపితే ముందు దాకా వెళ్ళిపోయి నేను యూటర్న్ తీసుకొని నడుచుకొని రావాల్సి వచ్చింది. ఇక్కడ ఏషియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టూ వీలర్ వెహికల్స్ ఈ పర్టికులర్ కంట్రీస్లోనే చూస్తాం మనం. సో మనకి లాఓస్లోను, కంబోడియాలోను, వియత్నాంలోను, థాయిలాండ్లోను. సో ఇక్కడ కార్ల కంటే బైక్స్ చాలా ఎక్కువ. ప్రతి ఇంట్లో కనీసం 2 నుంచి 3 బైక్స్ ఉంటాయి. ఎందుకంటే కంఫర్టబుల్, కన్వీనియంట్, ఈజీ టు ట్రావెల్ అని చెప్పేసి అని ఇక్కడ బైక్ ట్రావెల్ అనేది చాలా ఎక్కువ. కార్లు కూడా కనబడతాయి కానీ కార్ల కంటే బైక్స్ ఎక్కువ అనమాట. సో మనం ఏషియా దాటి వెళ్తే మనకి బైక్స్ అనేది కనిపించవు, టూ వీలర్స్ అనేవి చాలా తక్కువ. కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే చాలామంది ఇలా టూ వీలర్స్లో ట్రావెల్ చేస్తున్నారు. చూడండి, టూ వీలర్స్, ఆటోలు ఇవి చాలా ఎక్కువ మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లోనే కనిపిస్తుంటాయి. వియత్నాం ఎయిర్వేస్ ఇంటర్నేషనల్ టెర్మినల్. మనకి హోచిమిన్ సిటీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ టు ముంబై 5 గంటల 15 నిమిషాలు పడుతుంది. హైదరాబాద్కి అయితే ఇంకా డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. ప్రస్తుతానికైతే ముంబైకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. ఈరోజు నైట్ చేరుకున్న తర్వాత రేపు ముంబై టు హైదరాబాద్ వెళ్ళిపోతాం. దట్స్ ఇట్, వీ హ్యావ్ అరైవ్డ్ ద ఎయిర్పోర్ట్. హార్డ్లీ 15 మినిట్స్ కూడా పట్టలేదు. చూసారుగా మాజ్దా కార్. అంత మంచి కార్ కూడా మనకి గ్రాబ్లో బుక్ చేసుకునే అవకాశం ఉంది. సో నాకు అది బాగా అనిపించింది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ టర్మినల్ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయనేది రాసింది. సో ముంబై మనకి సిడి అని రాసింది, 5:55 PM డిపార్చర్. సో అక్కడికి వెళ్దాం. ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా మనము అక్కడ ఇన్ఫర్మేషన్ కౌంటర్లో కానీ లేదా డిపార్చర్స్ గేట్ ఎక్కడ ఉందనేది చూసుకొని అప్పుడు వెళ్తే సరిపోతుంది అనమాట. లేదంటే అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. ఇది ఇంకా కొంచెం చిన్నగానే ఉంది కానీ థాయిలాండ్ అయితే చాలా పెద్దది. మనకి ఏ కౌంటర్లో చెక్ ఇన్ చేస్తున్నారో తెలియకపోతే మాత్రం అటు ఇటు చాలా తిరగాల్సి వస్తుంది. సో సిడి కౌంటర్స్లో మనది చెక్ ఇన్ ఉంది కాబట్టి ఇప్పుడు సి అండ్ డి వైపు బయలుదేరుతున్నాం. అక్కడ వియత్నాం ఎయిర్వేస్ టు ముంబై. బోర్డింగ్ పాస్ తీసుకున్నా. ఇక్కడ ఎకానమీ క్లాసే, కాకపోతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ రో. సో ఎక్కువ లెగ్ స్పేస్ ఉన్నది తీసుకున్నా. అయితే ఇక్కడ బిజినెస్ క్లాస్లోకి అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే 5 hours జర్నీ కదా. సో బిజినెస్ క్లాస్ అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి అని అనుకున్నా. కానీ ఎంత చెప్పారు తెలుసా? $1,000, 1,030, 85,000 రూపాయలు. అది సరే, ఓకే, ఒకవేళ ఫ్లాట్ బెడ్ ఉండేటైతే ఐ వుడ్ హావ్ ప్రాబబ్లీ కన్సిడర్డ్. మామూలుగా అయితే 25,000 రూపాయలు ఇది, అది 80,000 రూపాయలు అంటే ఎక్స్ట్రా, అంటే 1,15,000 రూపాయలు అవుతుంది. నేను ఎప్పుడో చెప్పాను మీకు, ఒక ఫ్లైట్ టికెట్ ఎకానమీ కాస్ట్ కంటే డబుల్ కంటే తక్కువ ఉందంటే ఇట్ ఈస్ వర్త్ అప్గ్రేడింగ్ టు బిజినెస్ క్లాస్. కానీ 3 times 4 times ఉంటే ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అండ్ రెండోది, మోస్ట్ ఇంపార్టెంట్లీ, దాంట్లో ఫ్లాట్ బెడ్ లేదు. సో ఇట్స్ ఎ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పారు. చిన్న ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి పడుకోవడానికి లేదు, ఓన్లీ కూర్చొని రావాలి. కొంచెం కంఫర్టబుల్ సీటింగ్ ఉంటుంది. కొంచెం కంఫర్టబుల్ సీటింగ్ కోసం 85,000 రూపాయలు పెట్టాడు. ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అందుకే అప్గ్రేడ్ చేసుకోలేదు. కాకపోతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ రో అనేది తీసుకోవడం జరిగింది. దిగినప్పుడు ఇదే పరిస్థితి, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇదే పరిస్థితి. ఇమిగ్రేషన్ క్యూ అనేది చాలా హెవీగా ఉంది. మనకి ఎందుకో తెలియదు, ఏ కంట్రీలోనూ లేనంత ఇమిగ్రేషన్ క్యూ హెవీగా ఉంది. సో ఇప్పుడు క్యూలో నిల్చొని బయలుదేరు. ఫస్టింగ్ ఫ్యాక్టరీ చెప్పాలా, నా దగ్గర ఒక 5 లక్షల నోటు మిగిలిపోయింది. అది కరెన్సీ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి US డాలర్లోకి మారుదామని చూస్తే వీళ్ళ దగ్గర డాలర్స్ లేవంట. సో ఫస్ట్ కంట్రీ చూస్తున్నా US డాలర్స్ లేని కంట్రీ. ఎవరైనా కూడా US డాలర్స్ ఇవ్వడానికి కానీ తీసుకోవడానికి కానీ ఇష్టపడతారు. వీళ్ళేమో ఇండియన్ రూపీస్లో ఇవ్వడానికి ఓకే అంటున్నారు కానీ US డాలర్స్ అయితే లేవన్నారు. సో అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ పూర్తయిపోయింది. ఇమిగ్రేషన్ అండ్ సెక్యూరిటీ చెక్ అవ్వడానికి దాదాపు 40 minutes టైం పట్టింది. సో బీ ప్రిపేర్డ్. సో ఇక్కడ నుంచి గేట్స్ వైపు వెళ్తున్నా. మనకి ఇక్కడ డ్యూటీ ఫ్రీ షాపింగ్ ఉంది. చెప్పా కదా, ఒక 5 లక్షల నోట్ ఉందని. అంటే మన లెక్క ప్రకారం 1,600 రూపాయలు. ఏదైనా దొరికితే తీసుకొని వెళ్ళిపోదాం. ఇండియాలోనే అనుకున్నా. ఇక్కడ కూడా చెక్ ఇన్ అయిన తర్వాత బస్ ఎక్కించి ఫ్లైట్ ఎక్కిస్తున్నారు. సో ఇక్కడ ఏరో బ్రిడ్జ్ లేనట్టుంది. సో అందుకే బస్ ఎక్కించి బస్ నుంచి ఫ్లైట్ ఎక్కాలి. వియత్నాం ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎక్కి ఇక్కడ హోచిమిన్ సిటీ నుంచి ముంబైకి వెళ్తున్నా. ఇప్పుడిప్పుడే సూర్యాస్తమయం అవ్వబోతుంది.
సూపర్ ఉంది వెదర్ అయితే. ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లైట్ ఉన్నాయి. ఈ ఫ్లైట్లో మనకి ఎక్స్ట్రా లెగ్ స్పేస్ ఆల్మోస్ట్ 2 సీట్లకు సరిపడంత స్పేస్ దొరికింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ రోలో మొత్తంలో 5 సీట్లు ఉంటే ఎవరు ఒక్కరికి కూడా అలాట్ అవ్వలేదు, అసైన్ చేయలేదు, ఎవరికి ఇవ్వలేదు కూడా. నేను స్పెసిఫిక్గా అడిగి తీసుకున్నాను కాబట్టి నాకు ఒక్కడికే వచ్చింది. సో అందుకే కన్వీనియంట్ సీటింగ్ అయితే దొరికింది మనకి. ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ రోలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్స్ట్రా లెగ్ స్పేస్. ఓల్డ్ అంత స్పేస్ ఉంది మనకి. సో కన్వీనియంట్గా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి విండో ఉండదు. సో ఉండకపోవడం వల్ల ఫోటోలు తీయాలంటే అక్కడ వంగి లేకపోతే పక్కకి వెళ్ళి తీయాలన్నమాట. మన ట్రావెల్ షాట్స్ తీయాలంటే కుదరదు. అదొక మైనస్ పాయింట్. విండో ఉండదు. బట్ స్టిల్ కన్వీనియంట్ సీటింగ్, కంఫర్టబుల్ సీటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఫైనలీ ముంబైలోని టెర్మినల్ 2లో అడుగుపెట్టా. ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళి రేపు పొద్దున బాంబే టు హైదరాబాద్ ఫ్లైట్కి బయలుదేరుతాను. దాదాపు 30-35 కౌంటర్లు ఉన్నాయి. సో అందువల్ల ఎంతమంది వచ్చినా సరే ఇమ్మీడియట్గా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో హార్డ్లీ 5 మినిట్స్ కూడా పట్టలేదు ఇక్కడ మనది ఇమిగ్రేషన్ ఎంట్రీ ప్రాసెస్. సో అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాగేజ్ కోసం వెయిట్ చేసి తీసుకోవాలి బ్యాగేజ్. ది నెక్స్ట్ డే. ఫ్రెండ్స్, ఇక్కడ ముంబైకి వచ్చానని తెలుసు కదా. సో ముంబైలో నోవోటెల్ హోటల్ జుహూ బీచ్లో ఉన్నా. సో జుహూ బీచ్లో ఈ పర్టికులర్ హోటల్ మీకు అసలు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంది, ప్లస్ ఈ బీచ్లో యాక్సెస్ ఎలా ఉంది ఈ హోటల్ నుంచి అనేది చూస్తే ఆశ్చర్యపోతారు. సూపర్బ్ ఉంటుంది. అందుకే అది చూపిద్దామని చెప్పేసి అని ఇక్కడికి వచ్చా. చూద్దరు కానీ ఇటువైపు రైట్ సైడ్ ఏమో కిడ్స్ పూల్, లెఫ్ట్ సైడ్ ఏమో మెయిన్ స్విమ్మింగ్ పూల్. ఆ తర్వాత అలా ముందుకెళ్తే అక్కడ మనకి బీచ్ ఉంది అండ్ సముద్రం. ఎంత సూపర్గా ఉంది చూస్తున్నారా. వీళ్ళకి ప్రైవేట్ యాక్సెస్ కూడా ఉంది బీచ్ లోపలికి వెళ్ళడానికి. అల్టిమేట్ ఉంది కదా. సో ఇక్కడే స్టే చేశాను లాస్ట్ నైట్. హోటల్ నుంచి మనకి ప్రైవేట్ యాక్సెస్ ఉంది. ఇది బీచ్. చెప్పా కదా, బీచ్ అనేది ఇక్కడ అంత గొప్పగా ఏమి ఉండవు. కాకపోతే జనాలు అయితే ఉన్నారు కొంతమంది. మనకి గోవాలో ఉన్నంత ప్రాపర్ బీచ్ అయితే ఇక్కడ ఉండదు. బట్ ఇట్ ఈస్ గుడ్. చూసారు కదా ఫ్రెండ్స్, సూపర్బ్ ఉంది కదా. ఇటువైపు చూసుకుంటేనేమో స్విమ్మింగ్ పూల్, అటువైపు ఏమో సముద్రం. యాక్చువల్గా బాంబే ఈజ్ నాట్ వెరీ ఫేమస్ ఫర్ బీచెస్. సో బీచెస్ ఇక్కడ బాంబేలో అంత గొప్పగా ఏమి ఉండవు. ఎందుకంటే పక్కనే ఉన్న గోవాలో అల్టిమేట్ ఉంటాయి. ఇక్కడ కాకపోతే ఈ హోటల్లో నాకు బీచ్ అండ్ ఈ పర్టికులర్ స్విమ్మింగ్ పూల్ అనేది చాలా ఇష్టం. అందుకే ఇక్కడ స్టే చేశాను. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో దిస్ ఇస్ ఆర్కే signing off from this video. So see you in the next video. Take care. Bye.